హలో అండి. హలో అండి. అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్‌కి సంబంధించి హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ స్టేటస్‌లను ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఇంటెన్సిఫైడ్ ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తయిన వారికి ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల్లో విధులు నిర్వహించుటకు మరియు అలా విధులు నిర్వహించినందుకు గాను వారికి ఇస్తామన్న అలవెన్సులకు సంబంధించిన జీఓఎంఎస్ నంబర్ 115 పై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ యొక్క స్టేటస్ను ఎలా తెలుసుకోవచ్చో చూద్దామండి. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే మనం ఇంతకుముందు ఏఎన్ఎం టు ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కి సంబంధించిన వీడియోలో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా మొబైల్ లేదా కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. మనం ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ను తీసుకున్నాం. క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని ఉంటుందండి. ఆ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అన్న దగ్గర హైకోర్ట్ కేస్ స్టేటస్ అని టైప్ చేసుకోవాలి. హైకోర్టు కేస్ స్టేటస్ అని టైప్ చేసుకొని సెర్చ్ చేయాలండి. అలా సెర్చ్ చేసిన తర్వాత హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ apHC.gov.in అనే వెబ్ అడ్రస్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ అడ్రస్పై క్లిక్ చేయగానే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్ అడ్రస్పై క్లిక్ చేయగానే మన పై వీడియోలో చూపిన విధంగా వెబ్ పేజీ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్ పేజీలో కాజ్ లిస్టు, డిస్ప్లే బోర్డు, రోస్టర్, ఆన్లైన్ సీడీ యాప్, జస్టిస్ క్లాక్, నోటీస్ అని ఉంటాయి. వాటి క్రింద హైకోర్ట్ ఎదురుగా మెనూ బార్ ఉంటుంది. కింద కేస్ స్టేటస్ అన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ కేస్ స్టేటస్ అని ఉంటుందండి. ఈ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ కేస్ స్టేటస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సెర్చ్ బై రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదండి. ఈ సెర్చ్ బై రిజిస్ట్రేషన్ అన్న దగ్గర కేస్ టైప్ అన్న దగ్గర మన ఈ ఇంటెన్సిఫైడ్ 115 జీవోపై రిట్ పిటిషన్ దాఖలైంది కాబట్టి ఆ రిట్ పిటిషన్ యొక్క కోడ్ WP అని ఎంటర్ చేయాలి. తర్వాత కేస్ నంబర్ అన్న దగ్గర ఈ 115 జీవోపై 2 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయండి. అవి ఒక రిట్ పిటిషన్ నంబరు 20660 ఎంటర్ చేయాలి. 20660 ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కేసీఆర్ అన్న దగ్గర ఈ రిట్ పిటిషన్ 2024లో ఫైల్ అయింది కాబట్టి 2024 అని టైప్ చేసి సబ్మిట్ చేస్తే కేస్ స్టేటస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. కేసు పెండింగ్లో ఉంది, ఇంకా లిస్ట్ అవ్వలేదండి. లిస్ట్ అయితే ఇలా లిస్టింగ్ డేట్ దగ్గర లిస్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఇంకా కౌంటర్ దాఖలు చేయాలండి. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇదే విషయంపై ఇంకొక రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. ఆ రిట్ పిటిషన్ నంబరు 21398 అండి. 21398 ఈ రిట్ పిటిషన్ కేసు నంబర్ అన్న దగ్గర 21398 టైప్ చేస్తే 21398 2024లోనే ఫైల్ అయింది కాబట్టి 2024 అంతే ఉంచాం. ఇప్పుడు సబ్మిట్ చేయగానే కేస్ స్టేటస్ వస్తుందండి. ఈ రిట్ పిటిషన్ స్టేటస్, ఈ రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇదండి, ఏ కేసు అయినా ఇలానే చెక్ చేసుకోవచ్చు. మనకి కేసు నెంబరు ప్లస్ కేసు ఫైల్ అయిన ఇయర్ రెండు తెలిస్తే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. మన తర్వాత వీడియోల్లో కొంతమంది ఇంటెన్సిఫైడ్ ఇన్ సర్వీస్ ఏఎన్ఎం టు జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తయిన వారి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్టేటస్ను ఎలా తెలుసుకోవచ్చు అని అడిగారు. ఈ విషయం గురించి మరియు ఏఎన్ఎంల యొక్క ఏఎన్ఎం సర్టిఫికేట్ రెన్యువల్ స్టేటస్ తెలుసుకునే విధానం గురించి మన తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోలు మీతో పాటు మరికొంతమందికి చేరాలంటే మా HMTS జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.